హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనములు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మరి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25 నుంచి మనము చదువుకుందాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదవయున్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం. మనము మొన్నటి దినమున ఒక మాట చదువుకున్నాము. జగత్తును అందలి సమస్తమును నిర్మించినటువంటి దేవుడు మరి ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడని ఒక మాట మనం ధ్యానం చేసుకున్నాము. మరి దేవుడు ఎక్కడ నివసిస్తాడు అనే దాని విషయంలో కూడా ఒక వాక్యము చూసుకున్నాము. చాలా సందర్భాలు, చాలా వాక్యాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, కానీ ఒక మాట మనం చూసుకున్నాం. మరి ఈరోజు 25వ వచనము మనము ధ్యానం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆలకించండి. ఇక్కడ చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఏంటండి? ఆయన అందరికీ చూడండి జీవము. ఇప్పుడు మనలో జీవం ఉందా లేదా? ఈ జీవం ఎవరిచ్చిండ్రు? యేసయ్యనే మనకు జీవం ఇచ్చింది. ఆయన అందుకే ఈ మాట అంటున్నాడు ఇక్కడ, ఆయన అందరికీ జీవమును ఊపిరి శ్వాస తీసుకుంటున్నావా లేదా? ఈ శరీరంలో జీవము ఉంది కాబట్టి శ్వాస తీసుకుంటున్నాం. జీవము లేకపోతే ఊపిరి తీసుకోలేం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి అందుకే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడట. మన దేవుడు ఏంటిది? సమస్తమును దయచేసేవాడు ఆయన. అంటే సమస్తం అంటే మానవునికి ఏమేమి కావాలనో అన్నీ ఇచ్చేవాడు మన దేవుడు. గాలిని ఇచ్చిండు, ఊపిరిచ్చిండు, ప్రాణం పెట్టిండు, జీవం ఇచ్చిండు. నీ పాపం నుంచి విడిపించడానికి ఆయనే వచ్చిండు, ప్రాణం పెట్టి తిరిగి లేచిండు యేసుప్రభు వారు. సమస్తము అంటే ఈ మానవుణ్ణి ఆయన ఎంతగా ప్రేమించిండు అంటే ఆయన శిలువ మీద మరణము పొందేంత వరకు ప్రేమించిండు. చూడండి, మరణమంత వరకు ప్రేమించిండు దేవుడు ఈ ప్రజలని. కాబట్టి ఆయన ప్రేమ చాలా గొప్పది, వెలకట్టలేనిది ఆయన ప్రేమ. అందుకే సత్యము ఏంటిది అనేది మనము తెలుసుకోవాలి. అందుకే సత్యము మన మీదనే బాధ్యత పెట్టి చూద్దాం కొన్ని మాటలు మనం. కాబట్టి కనుక అతడు ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనానో కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును. చూడండి, ఈ మాటలో ఎంత అర్థం ఉన్నది. ఆయన మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అంటున్నాడు. మరి దేవునికి ఆకలి అయితే నాకు అన్నం పెట్టు అని వస్తాడు నీ దగ్గరికి? నైవేద్యం పెట్టు అంటాడా? అరటి పండ్లు ఏమంటాడా? జామ పండ్లు ఏమంటాడా? ఏమేమంటాడు దేవుడు? ఆయన మనుషులతో సేవింపబడువాడు కాడు అట. చూడండి, తన అర్థం ఏంటిది? నేనే ఇచ్చేవాడిని, సమస్తము నేనే కలగజేసిన, సమస్తము నేనే, కాబట్టి నేనే ఇచ్చేవాడను. మానవుని దగ్గర నుంచి దేవుడు తీసుకునేవాడు కాడు, నేనే ఇచ్చేవాడను. దేవుడు ఇచ్చేవాడా కాదా? అడుక్కునేవాడా దేవుడు ఏమన్నా? కాదు, దేవుడు ఇచ్చేవాడు. అందుకే ఈ మాట అంటున్నాడు, మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అట ఆయన. కాబట్టి ఇందులో చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి మనము గ్రహించాల.
మరియు మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికిని దూరముగా ఉండువాడు కాడు. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట అంటే ఇది. చూడండి, మరియు భూమి మీద అంట, యావత్ భూమి మీద అంటే మొత్తం ప్రపంచం మీద భూమి ఎక్కడ దాకా భూమి ఉందో అక్కడ దాకా అన్నట్టు ఆయన యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ఫస్ట్ మానవుని మొదటి మానవుని ఎవరు చేసిండు? దేవుడు చేసిండు. ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించిండట ఆయన. హల్లెలూయా. ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు భూమి మీద. చూడండి, ఒక వ్యక్తి నుండి, ఆ వ్యక్తి ఎవరు? ఆదాము. ఒక్క ఆదాము నుండి మరి ప్రతి జాతి మనుష్యులను సృష్టించినట్ట ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా సత్యము గ్రహించాలి. సృష్టించి ఏమంటున్నాడు ఇంకా? వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని. ఎవరు తెలుసుకోవాలంట దేవుణ్ణి? మనమే, మానవులే తెలుసుకోవాలంట. అసలు సృష్టికర్త ఎవరు, నేను ఎలాగ వచ్చిన ఈ భూమి మీదకి, నా కర్తవ్యము ఏమిటి, నేనేమి చేయాలి అని ఫస్ట్ మనము తెలుసుకోవాలట. దేవుణ్ణి ఫస్ట్ తెలుసుకోవాలట. దేవుణ్ణి తెలుసుకుంటే నీ పర్పస్ ఏంటిదని దేవుడు నీతో మాట్లాడతాడు అప్పుడు. కానీ దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? పుట్టిన తర్వాత పెరగాలి పిల్లలు పెరగాలి అనుకుంటారు. పెరిగిన తర్వాత చదువు అంటారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం అంటారు. ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్ళి అంటారు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు అంటారు. ఇదే చక్రం, రొటీన్ లైఫ్. ఇక మానవుడు ఎప్పుడు ఆలోచిస్తున్నాడు దేవుడి గురించి చెప్పండి? ఏదో నలుగురితో నారాయణ అంటున్నాడు, ఖతం అయిపోయి. అవునా కదా? ఎక్కడ తెలుసుకుంటున్నాడు? అంత టైం ఎక్కడన్నది? మానవునికి టైం లేదు. ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో ఇంకా టైం లేదు. పిల్లలకు కూడా టైం లేదు. ఇప్పుడు అంతా సెల్ యుగం. ఓకే, ఇదే పని. కొంచెం ఆగు మమ్మీ అంటాడు. అంతే, టైం లేదు. తెలుసుకోవడానికి కూడా టైం లేదు. ఎట్లా? ప్రసంగిలో అంటాడు, నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకో అంటాడు. అది మన మీదనే పెట్టిండు. ఇది తెలియదు మర్మము. కాబట్టి మనమే తెలుసుకోవాలన్నట అసలు ఆయన ఎవరు, ఆయన ఎలాగుంటాడు అని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తడువులాడి కనుగొనాలట మనం. ఆయన ఎలాగుంటాడు, ఆయన క్వాలిటీస్ ఏంటిది తెలుసుకోవాలి మనం. ఆయన ప్రేమ ఎటువంటిది తెలుసుకోవాలి మనం. దేవుడు మర్మంగా ఉన్నాడు, అందుకే తెలుసుకో అంటున్నాడు. నేనే దేవుడిని చెప్పుకోవడానికి ఆయనకు పెద్ద ఇదేం కాదు, కానీ అది కాదు, ఆయన పద్ధతి వేరు. కాబట్టి తెలుసుకోవాలి. అందుకే వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలముల యొక్క పొలిమెరలను ఏర్పరచెను. హల్లెలూయా.
ఏం చేసిండట? పొలిమేరలను ఏర్పాటు చేసిండట. అంటే ఎప్పటి వరకు? నిర్ణయ కాలము. దేవుడు కాలం కూడా పెట్టిండ మనకి. అంటే దాని అర్థమైంది, కనీసం ఈ భూమి మీద మనం బ్రతికినంత వరకన్నా, ఇక పోయే టైంలోనన్నా కనీసం తెలుసుకో దేవుణ్ణి. ఇక పోతా నేను అనే టైంలోనన్నా తెలుసుకో. ఇక ఏం చేస్తావు? ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది చూడండి. యేసు ప్రభువుకు సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలకు కూడా సిలువ వేశారు. అటొక దొంగ ఇటొక దొంగ, మధ్యలో యేసు ప్రభువును సిలువ వేశారు. సిలువ వేసినప్పుడు మరి అందులో ఒక దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు ఎన్నో అద్భుతాలు చేసినావు కదా, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అంటాడు ఒక దొంగ. ఇంకొక దొంగ అంటాడు, అరే నీకైనా బుద్ధి ఉందా? మనం దొంగలము, హంతకులం, మనం ఎంతోమందిని ఇది చేసినాము, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ దోషము లేదు, కానీ ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు అని రెండవ దొంగకు పశ్చాత్తాపం వచ్చింది. మనము తప్పు చేసినాము కాబట్టి మనకి శిక్ష కరెక్టే రా బాబు అంటున్నాడు. ఆయనలో ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు, ఆయనకి శిక్ష సరి అయింది కాదు అంటున్నాడు అక్కడ. అంటూ ఆయన ఏమంటాడంటే యేసు ప్రభుని, అయ్యా నన్ను క్షమించు, మరి నీతో పాటుగా నీ రాజ్యంలో పరదేశంలో ఉండడానికి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని క్షమాపణ చెప్పుకొని, రిపెంటెన్స్ తెచ్చుకొని ఆ శిలువ మీద ఏలాడుతూ పశ్చాత్తాపడి, అయ్యా నీ రాజ్యములో నన్ను చేర్చుకో అన్నాడు ఒక మాట. వెంటనే దేవుడు ఆ వ్యక్తితో ఏమన్నాడు, ఓకే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువుగాక అన్నాడు. అంటే దీని అర్థం ఏంది? దొంగ చావు బతుకుల్లో ఉన్నాడు. చావు బతుకుల్లో కూడా ఆ దొంగ రిపెంటెన్స్ చేసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను పాపిని, నేను పాపం చేసిన, నాకు శిక్ష కరెక్టే, కానీ యేసు ప్రభువులో ఏ దోషము లేదు, ఆయన శిక్షకు పాత్రుడు కాడు అని ఆయన క్షమాపణ కోరుకున్నాడు. కాబట్టి గ్రహించిండు. కాబట్టి వెంటనే ఆ వ్యక్తికి పరదేశంలో ఆయనకు స్థానము దొరికింది. హల్లెలూయా. అలాగే ప్రియ దేవుని బిడలారా, సృష్టికర్తను తెలుసుకోవాలి అని అందుకే ఒక నిర్ణయ కాలము పెట్టిండట. ఎందుకు పెట్టిండు? మానవుని జీవితానికి కొంత ఆయుష్ ఇచ్చిండా లేదా? 70, 80, 90, 100 సంవత్సరాలు మినిమం కదా. మినిమం కాదు, సారీ, మ్యాక్సిమం 100 సంవత్సరాల జీవితం. కానీ బైబిల్లో ఒక మాట రాయబడి ఉందిలే, అందుకే నేను ఆ మాట అన్నా. 100 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి అంటే బాలుడట. హల్లెలూయా. కాబట్టి ఆ మాట నాకు వచ్చేసింది. కాబట్టి దేవుని ప్రజలారా, కొంత ఆయుష్ దేవుడు ఇచ్చిండు మనకి. నీ ఆయుష్ కాలంలో నువ్వు ఏమి చేసినవు, ఎలాగ బ్రతికినవు, ఎలాగ జీవించినవు, అది కాదు లెక్క. దేవుని తెలుసుకున్నావా లేదా, అది లెక్క. అందుకే నిర్ణయ కాలము నిర్ణయించిందట దేవుడు. నిర్ణయించి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక వస్తాడా ఈ కుమారుడు నా దగ్గరికి, ఇక వస్తాడా ఈ కుమారుడు నా దగ్గరికి, నన్ను తెలుసుకుంటాడా లేదా అని ఆయన పరీక్షిస్తున్నాడట. అందుకే నిర్ణయ కాలము మనకు ఇవ్వబడి ఉంది. ఈ నిర్ణయ కాలములో మనము దేవుణ్ణి ఎరిగి మనము ఆయనతో పాటుగా మనము జీవించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని తెలుసుకున్నావా, నీవు నిత్య జీవానికి వారసుడవైతావు. హల్లెలూయా. తెలుసుకోలేదా, నిత్య నరకానికి వారసుడవైతావు. హల్లెలూయా. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నిత్య జీవము, రెండవది నిత్య నరకము. 2 మార్గాలు దేవుడు పెట్టిండు. కానీ మానవుడు అనేక మార్గాలు ఏర్పాటు చేసుకున్నాడు భూమి మీద. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నిర్ణయ కాలం పెట్టేసిండు ఇక్కడ. చూడండి, ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము లెక్క పొలిమేరను ఏర్పరచెను. ఇంకేమంటాడు? ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరికి
దూరంగా ఉండేవాడు కాడు. నీ దగ్గర ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. లోకంలో పుట్టిన ప్రతి మానవుడి దగ్గర దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు మానవులు గ్రహించడము లేదు. ఎవరికి దూరంగా ఉండువాడు కాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. హల్లెలూయా. చూడండి, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము. ఎస్, కరెక్ట్. ఆయన యందు, ఆయనదే సృష్టి. భూమి ఆయనదే, గాలి ఆయనదే, అంతా ఆయనదే, సృష్టి ఆయనది. కాబట్టి మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. మనం బ్రతికినప్పుడు నువ్వు తెలుసుకోవాలా వద్దా ఆయనని? ఏదో వచ్చినావు భూమి మీద అని కాదు. ప్రతిదానికి ఒక ప్రణాళిక ఉన్నది, ప్రతిదానికి ఒక నియమం ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి తెలుసుకోవాలి దేవుని బిడ్డ, తెలుసుకోవాలి. చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మనం ఉన్నామని ఉనికి ఉందా లేదా? చూడండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి తెలుసు ఉనికి కలిగి ఉండడం అంటే. ఒక మాట చెప్తా, ప్రతి సంవత్సరము దిగిపోయినటువంటి ఎంప్లాయీ, రిటైర్మెంట్ పొందినటువంటి ఎంప్లాయీ ఏమి ఇవ్వాలంట? నేను బ్రతికి ఉన్నాను అని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంట. ప్రూఫ్ ఇవ్వాలండి లేదా? పెన్షన్ ఇచ్చేటువంటి ఆ పెన్షన్ ఆఫీస్లో ఏమి ఇవ్వాలి? నేను బ్రతికి ఉన్నాను అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఇవ్వాలి. ఇస్తేనే మళ్ళీ పెన్షన్ రిలీజ్ చేస్తారు. అలాగే మనం ఇక్కడ ఉనికి కలిగి ఉన్నామా లేదా? భూమి మీద ఎవరి వలన కలిగి ఉన్నాము? ఆయన వలన కలిగి ఉన్నాము. మనం జీవించి ఉన్నట్టుగా ఆయనకు తెలియాలన్నా వద్దా? జీవ మార్గంలో ఉంటే నా కుమారుడా అంటాడు ఆయన. జీవ మార్గంలో లేవనుకో బాధపడతాడు దేవుడు. దేవుడు చాలా బాధపడతాడు. నేను ఒక మాట చూసిన, మనం దుష్టుడు దుష్టత్వము చేత మరణించుట నాకు ఇష్టమా అంటున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి అందుకే దేవుడు ఏ మానవుడు కూడా మరణించడం ఆయన చిత్తము కాదు. దుష్టుడు దుష్టత్వము చేత మరణించుట ఇష్టమా అంటున్నాడు ఆయన. ఆయనకి ఇష్టము లేదు. మనం ఏమంటామంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటాం మనం. అంటే దుష్టుడు చనిపోవాలి అంతే. దాని అర్థం ఏంటిది? దుష్టులు చనిపోవాలి, మంచోడు బ్రతకాల. ఎవడు మంచోడు భూమి మీద చెప్పండి? ఎవరు మంచోడు చెప్పండి? అందుకే దేవుని ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దుష్టుడు ఎవరు కూడా చనిపోవద్దట. దుష్టుని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు కూడా. ఆ మాట చెప్పిండు ఇక్కడ, దుష్టుడు దుష్టత్వము చేత మరణించుట నాకు ఇష్టమా? లేదు, దేవునికి ఇష్టం లేదు. వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నేను కోరుతున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అంత చక్కని మాట చూడండి. ఎందుకంటే తండ్రికి తెలుస్తుంది బాధ ఏంటిది అనేది. పిల్లల బాధ ఏంటిది తండ్రికి తెలుస్తుంది. అవునా కాదా? ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే ఈ కొడుకు నాశనం అయిపోవాలి, ఈ కొడుకు బాగుపడాలి అంటాడా? అన్నాడు. ఏ తండ్రి అన్నాడు. కొంత బాధపడతాడు. వాడు తప్పు త్రోవలో ఉంటే బాధపడి వీడు ఎప్పుడు మారుతాడా అని చూస్తాడు తప్ప వాడు నాశనం అయిపోవాలని చెప్పేసి అన్నాడు ఏ తండ్రి కూడా. కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుడు మన అందరికీ తండ్రి కాబట్టి ఆయన బాధ కూడా అదే. దుష్టుడు చనిపోవాలని ఆయన చిత్తము కాదు. వాడు బాగుపడాలి, తెలుసుకోవాలి, ప్రవర్తన మార్చుకొని దిద్దుకొని బ్రతుకుటయే కదా నేను కోరుతున్నాను అంటున్నాడు యెహోవా. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం అందుకే మనము గ్రహించాలి. చూడండి ఇక్కడ అందుకే ఏమంటున్నాడు? బ్రతుకుచున్నాము, మనము చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. మేము ఉన్నాము, లైవ్ ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. హల్లెలూయా. చూడండి, మీ కవీశ్వరులు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి కవీశ్వరులు. కొంతమంది పండితులకు తెలుసు, కొంతమంది శాస్త్రులకు తెలుసు,
కానీ వాళ్ళు చెప్పరు. సృష్టికర్త గురించి చెప్పరు. వాళ్ళకు కూడా తెలుసు దేవుడు ఎవరన్న సంగతి, కానీ చెప్పరట. వాక్యం ఏం చెప్తుంది? అటువలే మనం ఆయన సంతానమని. మనం ఎవరి సంతానము? దేవుని సంతానం మనము. హల్లెలూయా. మనము దేవుని సంతానము, ఆయన స్వరూపంలో చేయబడ్డాము. మనము దేవుని సంతానము. కానీ మనం ఏమైపోయినాము? దుష్టునికి దాసులమైపోయినాము. హల్లెలూయా. దాసులమైపోయినాం. యేసుప్రభువు వారు యోహాను సువార్తలో మాట అంటాడు, మీ తండ్రి అపవాది అంటాడు ఆయన. అలా ఉండకూడదు మనం. అందుకే తెలుసుకోవాలి. మనం తెలుసుకొని సత్యాన్ని మనం వెతికి సత్యాన్ని వెంబడించి సత్యంలో మనము ఉండాలా. హల్లెలూయా. కాబట్టి చాలు, ఇక్కడికి చాలిగా. ఇదొక్కడే వద్దులే. కాబట్టి ఇక్కడ ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానం అని మీ కవిశ్వల్లో కొందరును చెప్పుచున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన సంతానము. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేవుని సృష్టి, యేసయ్య సృష్టి. దేవుని నామానికి స్తోత్రములు. ఇది గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలకించండి, సత్యము తెలుసుకోండి, సత్యములో నడవండి, జీవ మార్గములో నడుస్తూ నిత్య జీవానికి వారసులుగా కావాలని ఆశిస్తూ యేసు నామమున ఇట్టి మాటలు ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.